హలో అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నంని పాలు విరగకుండా, గంటలు గడిచినా గట్టిపడకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 టీ గ్లాస్ వరకు రైస్ వేసుకోవాలి. రేషన్ రైస్ కానీ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. దానిలో 2 స్పూన్ల పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని లీటర్ పాలు పోసుకోవాలి. నేను ఆవు పాలు తీసుకున్నాను కాబట్టి వాటర్ ఏమీ వేయట్లేదు. అదే చిక్కటి పాలు తీసుకున్నట్లయితే అర లీటర్ పాలు, అర లీటర్ నీళ్లు పోసుకుని పొంగు రానివ్వాలి. పాలు పొంగొచ్చేలోపు వేరొక బర్నర్ మీద గిన్నెను పెట్టుకుని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం తురుము వేసి అర గ్లాసు వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకుని పాలు పొంగు వచ్చిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళన్నీ వంపేసుకొని వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రెగ్యులర్గా వండుకునే అన్నంలా కాకుండా చాలా సాఫ్ట్గా అయిపోవాలి. అలా సాఫ్ట్గా అవుతేనే పరమాన్నం క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెతుకు పట్టుకుని చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత దానిలోకి మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని పరమాన్నం గుళ్ళో ప్రసాదం టేస్ట్ రావాలంటే చిన్న ముక్క పచ్చకర్పూరంని నలిపి వేసుకోవాలి. పచ్చకర్పూరం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకుని పరమాన్నంలోకి పోసుకోవాలి. తర్వాత వెంటనే కలపకుండా 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని చివరగా 2 స్పూన్ల నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే చాలా కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే గంటలు గడిచినా గట్టిపడకుండా, అలాగే పాలు విరుగుతాయన్న భయం లేకుండా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.